బాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందానాల వివాహ వేడుక మరికొన్ని గంటల్లో రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా అత్యంత వైభవంగా జరగనుంది. ఈ క్రమంలో ఈ జంటకు ఒక అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ నూతన వధూవరులకు తన ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రత్యేక సందేశాన్ని పంపారు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వాన పత్రికకు స్పందించిన ప్రధాని, విజయ్ రష్మికల జీవితంలో ఇది ఒక అందమైన కొత్త అధ్యాయానికి నాంది. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంతో 7 అడుగులు వేస్తూ జీవితాంతం స్నేహితులుగా తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొంటూ ఇరు కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు. ప్రధాని పంపిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉదయపూర్ లోని ఐటీసీ మెమంటోస్ హోటల్లో ఇప్పటికే మెహందీ, సంగీత్ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. విరోష్ అని పిలువబడే ఈ జంట తమ ప్రేమ ప్రయాణాన్ని ఫోటో గ్యాలరీ రూపంలో సంగీత్ వేదిక వద్ద ప్రదర్శించి అతిథులను మురిపించారు. కేవలం 50 మంది సన్నిహితుల సమక్షంలో ఫిబ్రవరి 26న ఈ వివాహం 2 విభిన్న సంప్రదాయాల్లో జరగనుంది. ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం, సాయంత్రం రష్మిక సొంత ప్రాంతమైన కొడవ పద్ధతిలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. వివాహం అనంతరం మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో జరగబోయే గ్రాండ్ రిసెప్షన్ కు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా హాజరు కానున్నారు.